ఈ వీడియోలో లైట్ ఎల్ అలాగే డార్క్ ఎల్ గురించి తెలుసుకుందాం. కాన్సనెంట్ సౌండ్స్లో ఆఖరిది అప్రాక్సిమెంట్స్. అప్రాక్సిమెంట్స్ ఆర్ కాన్సనెంట్ సౌండ్స్ that are produced by bringing one speech organ, such as the tongue or lips, close to another without actually touching it. All of these approximate sounds are voiced. The vocal cords vibrate as the sound is produced. Approximants అనేవి నాలుక లేదా పెదాలు, వీటిలో ఏదో ఒక స్పీచ్ ఆర్గన్ ఇతర స్పీచ్ ఆర్గన్ని వాస్తవానికి తాకకుండా దగ్గరగా వచ్చి చేసే కాన్సనెంట్ సౌండ్స్. అన్ని అప్రాక్సిమెంట్స్ వాయిస్డ్, అంటే ధ్వని ఉత్పత్తి అయినప్పుడు స్వరతంతువులు కంపిస్తాయి. ఒక్క మాటలో అప్రాక్సిమెంట్స్ గురించి చెప్పాలి అంటే నియర్ క్లోజర్ విత్ ఫ్రిక్షన్ అని చెప్పవచ్చు. ఇంగ్లీష్లో 4 అప్రాక్సిమెంట్స్ ఉన్నాయి. అప్రాక్సిమెంట్స్లో మొదటిది ఇల్ ఇల్ ఇల్. ఇంగ్లీష్లో లైట్ ఎల్ అలాగే డార్క్ ఎల్ అనే 2 రకాల ఇల్ శబ్దాలు ఉన్నాయి. ఇల్ శబ్దము ఒక పదానికి ముందు లేదా వొవెల్కి ముందు ఉన్నప్పుడు అది లైట్ ఎల్ అవుతుంది. లైట్ ఎల్ని క్లియర్ ఎల్ అని కూడా అంటారు. ఎందుచేతనంటే లైట్ ఎల్ అనేది ఒక్క ధ్వని శబ్దం. సాధారణంగా లైట్ ఎల్ పదాలకు ముందు ఉండటం గమనిస్తాము. ఉదాహరణకు లెట్, లైట్, ఈ 2 పదాలకి ముందు ఇల్ శబ్దము రావడం గమనిస్తున్నాము. వర్డ్స్కి ముందు ఇల్ సౌండ్ ఉంటే అవి లైట్ ఎల్గా పరిగణింపబడతాయి. అలాగే మిగిలిన 2 ఎగ్జాంపుల్స్ చూస్తే బ్లాక్, క్లీన్, ఈ పదాలలో వొవెల్స్కి ముందు ఇల్ సౌండ్ ఉండడం గమనిస్తాము. అందుచేత ఇవి లైట్ ఎల్గా పరిగణింపబడతాయి. అలాగే ఇల్ సౌండ్ పదాల చివరిలో కానీ వొవెల్ తర్వాత కానీ ఉంటే అది డార్క్ ఎల్ అవుతుంది. అలాగే ఇల్ సౌండ్ ఒక పదంలో డిడి అక్షరాల తర్వాత కానీ టీటీ అక్షరాల తర్వాత కానీ ఉంటే అది డార్క్ ఎల్ అవుతుంది. డార్క్ ఎల్ 2 ధ్వనులతో వచ్చే శబ్దం. డార్క్ ఎల్ని వేలార్ ఎల్ అని కూడా అంటారు. వేలార్ అంటే కంఠభాగము లేదా అంగిలి. డార్క్ ఎల్కి ఎగ్జాంపుల్స్ గమనిస్తే మిల్క్, ఆల్, సాల్ట్, డేల్, లిటిల్, ఫిడిల్, ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న పిక్చర్స్ని చూసినట్లయితే లైట్ ఎల్ అలాగే డార్క్ ఎల్కి ఉన్న వ్యత్యాసం గమనించవచ్చు. ఇప్పుడు లైట్ ఎల్ అలాగే డార్క్ ఎల్ని పలికే విధానం గమనిద్దాం. ముందు లైట్ ఎల్ పలికే విధానం చూద్దాం. టిప్ ఆఫ్ టంగ్ అంటే నాలుక చివరి భాగం బోనీ రిడ్జ్ అంటే పై పండ్ల వెనుక గట్టి భాగంపై పెట్టినప్పుడు లైట్ ఎల్ సౌండ్ని గమనించవచ్చు. లైట్ ఎల్ని పలికేటప్పుడు అద్దంలో చూస్తే టిప్ ఆఫ్ టంగ్ బోనీ రిడ్జ్ని చేరుకోవడం వలన నాలుక క్రింది భాగం కనిపిస్తుంది. క్రింది ఉన్న ఎగ్జాంపుల్స్ని పలుకుతూ ఈ విషయాన్ని గమనించండి. లాంగ్వేజ్, లుక్, బ్లాక్, క్లీన్. తర్వాత డార్క్ ఎల్ని పలికే విధానం చూద్దాం. డార్క్ ఎల్ ఒక్కటి పలకడం కాస్త కష్టమే, అందుకే ముందు వచ్చే వొవెల్ సౌండ్ని కలుపుకొని పలకడం వలన సులువు అవుతుంది. డార్క్ ఎల్ని పలికేటప్పుడు టిప్ ఆఫ్ టంగ్ అంటే నాలుక చివరి భాగం బోనీ రిడ్జ్ అంటే పై పండ్ల వెనుక గట్టి భాగంపై పెట్టడానికి లిఫ్ట్ చేయబడుతుంది, కానీ టచ్ అవ్వదు. ఈ క్రమంలో అంటే నాలుక చివరి భాగం నోటిలో గాలిలో వేలాడుతున్నట్లు ఉంటుంది. పిక్చర్లో ఉన్నట్లు సాఫ్ట్ పలాట్ వేలం అంటే అంగిలికి దగ్గరగా రావడం గమనించవచ్చు. క్రింది ఉన్న ఎగ్జాంపుల్స్ని పలుకుతూ ఈ విషయాన్ని గమనించండి. హెల్ప్, పుల్, బాటిల్, ఫిడిల్, సాల్ట్. ఈ వీడియోలో లైట్ ఎల్ అలాగే డార్క్ ఎల్ గురించి తెలుసుకున్నాము.